చక్కెరది. చక్కెర పొడి పట్టుకుంటే మన కింద కలిసిపోతుంది. బియ్యం సత్తుపిండి రెడీ. హలో, ఏంటంటే బతుకమ్మకు స్పెషల్ అన్నీ చూపించాలని చూపిస్తున్నా. నాకు వీలైనంత చూపిస్తా. వీలు కానీ ఇక మళ్ళీ సరి అన్నీ వేసుకుంది. ఎందుకంటే ఎన్ని వీలైతే అన్నీ పెట్టేస్తా మీకు వీడియో. ఏంటంటే మన వాళ్ళకు ఉండాలి మన అన్నీ చూస్తే. అయ్యో ఇది లేదు మనం చేసుకోలేము అన్నది ఉండద్దు. ఇది స్పెషల్ సత్తుపిండి స్పెషల్. మనకు ఇంట్లో మలిజ ముద్దలు చేసుకుంటారు. ఇక మనం రకరకాలు చేసుకుంటాం, చాలా చేసుకుంటాం. నాకు వీలైనన్ని చేస్తాం. మీకు ఈ 4 రకాలు చూపిస్తున్నాయి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో సత్తుపిండి అడిగిర్రు. అయితే ఇవి మనకు బతుకమ్మకు కదా పెట్టాలి ప్రాసెస్. మనకు ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కదా, అలా చూపించాలి కదా. బతుకమ్మ స్పెషల్ సత్తుపిండ్లు. బతుకమ్మ స్పెషల్ చేస్తున్నావా? సూపర్. అన్ని రెడీ పెట్టేసుకుంది. ఎన్ని రకాలు చేస్తున్నావు? నేను 4 రకాలు చేస్తున్నా. 4 రకాలు ఒకటే వీడియోలా చేస్తున్నాయి. అంటే ఇది బతుకమ్మలకు ఇది చేసుకుంటాం. ఇది ఎట్లా చేసుకుందాం అన్నది ప్రాసెస్ అరుచుకుంటాయి. ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. బతుకమ్మ సత్తుపిండి ముందు వచ్చి వెళ్ళబడ్డా. సత్తుపిండిలతోటి మీ ముందుకు వచ్చేసింది మమ్మీ. 4 రకాల సత్తుపిండి చూపించేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాటనైతే చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి. ఇక చెప్తా. మీకు నచ్చుతున్నాయా? మీకు నచ్చుతున్నాయా? మీకు నచ్చుతున్నాయి అన్నీ అనుకుంటున్నా. ఇక మీరు చెప్తారు కూడా. మీరు చెప్తారు నచ్చుతున్నాయని చెప్తారు. చెప్తా. ఏంటంటే కోపం వచ్చినప్పుడు మనకు ఆపుకున్నందుకు మనకు శక్తి అన్నది మనకు ఉండాలి. ఆ ఓపికతోటి మనము ఓర్పుతోటి ఇట్లా నిమ్మలంగా ఉండే ఓర్పు ఉంటే మనము అది గ్రేట్ అయిపోతాం. అరుసుడు అందరూ కోపం వచ్చినప్పుడు అరుసుడు అది కామన్. కానీ ఓర్పుతోటి ఉన్నది గ్రేట్. మనం గ్రేట్ అయిదాం. కోపం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకుందాం. మనం గ్రేట్ గా ఉందాం. అదే జర కోపాలు ఉంటాయి చూడు. మనం కొంచెం నిమ్మలంగా కంట్రోల్ చేసుకోవాలి. మన తర్వాత మనం ఆలోచించిన వేస్ట్. కోపం వచ్చినప్పుడు మనం అరిచి చేసి మనం ఆలోచించిన వేస్ట్ అది. ఎందుకంటే ఓపిక ఉండాలి. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఇది మంచి మాట అనుకుంటున్నా. నేను మంచిదే అని నేను చెప్తున్నా. మీకు నచ్చుతున్నాయా నచ్చుతలేదా అది కామెంట్ పెట్టు. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టి ప్రాసెస్ అన్నది పక్క చూడుర్రి. పక్క చూసి మీరు ఎట్లా అంటే ఈ ప్రాసెస్ పక్క చూసి పక్క చేసుకునేది చూడుండ్రి. ఎందుకంటే ఎట్లా చేసిన చిన్న ప్రాసెస్ అవ్వచ్చు. షార్ట్ కట్లా మన సత్తుపిండితోటి ఎంజాయ్ చేద్దాం. బతుకమ్మ కాడ మనం బతుకమ్మ కాడ పంచుకుంటాం, చేస్తాం. ఇది చాలా చేసుకుంటారు. ఎందుకంటే స్పెషల్ సత్తుపిండులు దసరాకి ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి పిల్లలకి. ఇట్లా ఇవి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. తింటారు. అది అలా ఒక స్పూన్ వేసి మనం ఇచ్చినామనుకో తింటారు, ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచి. బెల్లంతో చేస్తున్నా, చక్కెరతో కూడా చేస్తున్నా కొంచెము. ఇక అన్ని తినాలి. అన్ని తింటేనే మనం ఇంకా ఇది కొంచెం తినాలి, అది కొంచెం తినాలి, అని తినాలి. అన్ని తింటేనే మనం అట్లా పిల్లలకి చేసి పెట్టండి. హెల్త్ టేస్ట్ పండగకి చేసుకుంటాం. దసరా బతుకమ్మ స్పెషల్ సత్తుపిండులు చేసేద్దాం. సరే చెప్తావా ఏమేమి కావాలో? 4 రకాల సత్తుపిండి. ఏంటంటే ఏది ఇష్టం ఉన్న అన్ని రకాలు ఉడికి చేసుకుంటారు. అన్ని రకాలు చేసుకోవచ్చు. కొంచెం చేసుకున్నా. ఇది నువ్వులైతే కాల్షియం మంచి బోన్కు మంచిగా అని మనం ఇది సత్తుపిండి చేసుకుంటే బాగుంటుంది. పల్లీలు కూడా చాలా మంచిది. మనము కొత్త రైస్ వస్తాయి కదా ఇప్పుడు బతుకమ్మకు. మనకు ఈ రైసు ఇక జొన్నలు, ఇవి ఆర్గానిక్ జొన్నలు, చిన్న జొన్నలు. ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇవి నేనైతే ఆర్గాన్లో తీసుకున్నాయి. ఆర్గాన్ అంటే పండించిన దగ్గరనే ఇట్లా మందులు వేయకుండా తీసుకున్నది. ఇట్లాంటివి బాగుంటాయి. చిన్న జొన్న. ఇగో ఇలాచీలు నేను ఇలా ఎన్ని వేసుకుంటానో కరెక్ట్ చూపిస్తా. ఇక బెల్లం, చక్కెర అయితే ఒకసారి ఒకదానికి చక్కెర వాడదాం. చక్కెర ఇష్టం ఉంటుంది కదా.
ఒక సత్తు పిండికి చక్కెర రైస్ కి వాడతా. రైస్ పిండికి షుగర్ వాడతా. మిగతా బెల్లం వాడతా. ఓకే, చూపిస్తా మనం వంట రూమ్లోకి వెళ్ళిపోదాం, చూపిస్తాపా. సూపర్ సూపర్ సత్తు పిండులు చేసేద్దాం. స్టవ్ ముట్టించిన పల్లీలు 1 కప్పు, పల్లీల సత్తు పిండి, పల్లీలు 1 కప్పు తీసుకుంటున్నాం. 1 కప్పు, ఈ కప్పు. మంచిగా వేయించుకోవాలి, ఎందుకంటే మనము సన్న మంట పెట్టి వేయించుకోవాలి. ఇది పచ్చితనం వాళ్ళు ఉంటే మనకు టేస్ట్ రాదు సత్తుపిండి. మనం పల్లీలు అన్నది స్లో మంట మీదే ఎంచుకోవాలి, మాడనియ్యద్దు. ఎట్లా అంటే ఇది ఎంచితే పొట్టు అన్నది వెళ్ళాలి, ఏంచంగా పొట్టు అన్నది వెళ్తుంది అనుకో, మనం పొట్టుతోటే పట్టేసుకుంటాం. అది పోషక విలువలు పోవద్దు మనకు, సరేనా? బతుకమ్మ పేచలు చూపించాలన్నారు కదా, ఇట్లా ఈ రకంగా మనము లోపల పచ్చితనం అన్నది ఉండద్దు, ఇట్లా మాడనియద్దు, ఇట్లా ఎంచుకోవాలి. ఇక మంచి వేయలేదు కూడా పొట్టు వెళ్ళిపోతుంది, పట్టు అంటున్నాయి. సన్న మంట మీదే ఎంచుకోదు, పట్టు అంటున్నాయి. ఇది చల్లగా కావాలి, చల్లగా అయినాకనే పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నువ్వులు కూడా సేమ్ కప్పు. ఈ కప్పుకు బెల్లం ఎంత వేసుకుంటానని నేను చెప్తా. అన్నీ వేయించుకోవాలి, సన్న మంట మీద స్లో మంట మీద వేయించుకోవాలి. మనము ఏంటంటే స్లో మీద వేయించుకుంటే మనకు మంచిగా అవుతాయి. ఈ సత్తుపిండి తిన్నా కొద్దీ కమ్మ అనిపిస్తుంది మనకు. నువ్వులదైనా ఆరోగ్యం చాలా మంచిది కదా వేసుకుంటే. మనము అప్పటి ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇది వెళ్తూ అన్నిటికన్నీ మనము ఏంటంటే దేవునికి ప్రసాదం. ఇక అన్ని రకాలు మన ఆలోచించి చేస్తారు పెద్దలు ఈ వంటలు. ఇవి సత్తుపిండి మేము మోరుండలు కూడా కట్టుకుంటుంటుంది. బెల్లం వండితే ఈ చలికాలంలో మోరుండలు అంటే మనం బెల్లం వండి జాలనే అవి ముద్దలు కడుతుంటాయి. మక్కలు వేయించుకొని అడిగి తీసుకొని పోయి అలా ప్యాలాలు పుట్నాలు అన్నీ వేసి మోరుండలు అందరు అప్పుడు బెల్లం వండంగా అవి ఎందరికో కట్టిస్తారు. మా వాళ్ళకు బెల్లం వండంగా తీసుకొస్తారు, తీసుకొచ్చి అవి కట్టించుకుందరు. బెల్లం వండంగా తీసుకొచ్చి కట్టించుకుందరు. అది కూడా సీజన్ తగ్గట్టు కట్టుకుందరు. ఇప్పుడు అవన్నీ గుర్తులేవు ఇప్పటిలకు. సన్నం మంట మీద బుగ్గలో లేగాలి. ఇట్లా బుగ్గలోలే కావాలి మంచిగా. ఇట్లా అంటే బుగ్గలో అయిపోయినాయి. ఇట్లా మన మూకి ఇట్లా అంటేనే ఉండాలి, లేకుంటే ఎగిరిపోతుంటాయి. ఇట్లా కలపకపోతే ఎగిరిపోతుంటాయి. మాడనియద్దు, స్లో మంట మీదనే ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు జొన్నలు సత్తుపిండి ఇవన్నీ సత్తుపిండి వేయడానికి వేయించుకోవాలి. మంచి పచ్చితనం మొత్తం పోవాలి వేయించుకోవాలంటే. సన్నం మంట మీద ఎక్కువ మంట పెట్టుకోవచ్చు, దీనికి ఏం కాదు. కొద్దిసేపు 1-2 నిమిషాలు ఇవి వేసారా వేగాలంటే కొద్దిగా ఎక్కువ మంట పెట్టాలి. ఇట్లా జొన్న పేలాలు అవుతుంది. కనబడుతున్నాయా ఎగేటి కనబడుతున్నాయి మీకు అందరికి? ఎట్లా ఎగుతున్నాయి చూడు, పేలాలు ఎట్లా వస్తున్నాయి. మనం ఎగినాక ఇట్లా పేలాలు వస్తుంటాయి, ఎగక ముందు రావు. కొద్దిసేపు వేయించినాక పేలాలు వస్తుంటాయి. ఇట్లా చిత్తిపోతున్నాయి చూడు, మూత పెట్టుకోవాలి కొద్దిగా. ఇట్లా బుగ్గలు అయినాయి కొద్దిగా. ఇవి ఏంటంటే చిన్న జొన్నలు కాబట్టి ఇట్లా, పెద్ద జొన్నలు అయితే ఇట్లా ఇంకా మీదకి ఇట్లా బుగ్గలు వస్తాయి. చల్లగా కావాలి. ఈ స్లో మంట మీద రైస్, ఈ కప్పు రైస్ సేమ్ కప్పు అన్నీ కప్పు తీసుకున్నా. అలా కొలతలు కరెక్ట్ చెప్తే జరా అర్థమవుతుంది. అట్లా బియ్యం మంచిగా కావాలి. మనము ఎగినాక కూడా మనం పట్టుకుంటాం కదా,
ఇది ఇది మంచిగా ఇట్లా పచ్చితనం పోయినాక పట్టుకుంటాం అనుకో, నెయ్యి వేసుకుని వేయించుకున్నా కూడా బాగుంటుంది పిండి. ఇది సత్తుపిండి నెయ్యి వేసి కొద్దిగా వేయించుకోవచ్చు. ఇక నాకైతే అట్లా నెయ్యి ఏమి ఇష్టం ఉండదు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకుని వేయించుకోండి. మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు కాదు, బియ్యంకు కాదు, మనం పౌడర్ చేసినాక మనం పౌడర్ను నెయ్యిలో వేయించుకోవచ్చు. అట్లా ఇష్టం ఉన్నారు, ఫ్లేవర్ ఇష్టం ఉన్నారు. మా మనమరాలు కూడా నెయ్యి తినరు, నెయ్యిలో వేయించా అంతే. ఇప్పుడైతే వాటిని వేయించుకున్నాడు. ఈ పచ్చితనం పోయేదాకా ఏగినట్టు ఏర్పడతాయి మనకు రైస్. ఇట్లా కొంచెం ఎగినట్టు ఇట్లా మనకు వైట్ అవుతుంటాయి. స్లో మంట మీద వేయించుకోవాలి. ఎట్లా ఎగినాయో బియ్యం చూపెట్టు, ఇట్లా మంచిగా ఎగాలి. వైట్గా ఎగినాయి చూడు, మాడనియద్దు. స్లో మంట మీద మంచిగా వేయించుకుందాం. ఈ రకంగా ఇట్లా ఈ రకంగా మనకు వైట్గా అయిపోతాయి బుగ్గలోనే బియ్యం. అప్పుడు మనం బంద్ చేసుకుందాం స్టవ్. ఇప్పుడు ఇవి చల్లగా కావాలి, ఫ్యాన్ గాలికి పెట్టుకుందాం. చల్లగా అయినాకనే పట్టుకోవాలి. మనము ఈ పల్లీలు వేయించుకున్నాయి చల్లగా అయిపోతాయి. గిట్లా అంటే గిట్లా పొట్టు ఇట్లా వెళ్ళాలి, పొట్టు మంచిగా నీట్గా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి. ఆ రకంగా పల్లి వేయించుకుంటేనే బాగుంటుంది. సన్న మంట మీదనే మంచిగా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకుంటుంది. ఇక మిక్సీ పట్టుకుంటున్నా చూడండి ప్రాసెస్ ఎట్లా అన్నది. ఇక మీరు ఇలాచీలు ఒక 3 ఇలా వేసేసి పట్టుకోవాలి. ఈ ఫ్లేవరు టేస్ట్ బాగా వస్తుంది. వేసుకునే చూడు ఉంది. ఇప్పుడు ఎట్లా అయింది చూస్తా. ఈ రకంగా కావాలి. పల్లి సత్తుపిండి, ఇది పల్లిది మీరు చూస్తుర్రా. కొంచెం ఉంచుకొని మనము ఇలా 1/2 కప్పు బెల్లం అయితే హెల్త్కు చాలా మంచిది కదా. చూడండి 1/2 కప్పు. మీరు తినడానికి మీరు వేసుకోండి, స్వీట్గా అన్నది జర తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, కొద్దిగా ఎక్కువైనా సరే మీ కలుపుకునేది మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. చూడండి బెల్లం వేసినాక మీ బెల్లం అన్నది మీ ఆప్షన్. ఇక ఎట్లా అంటే కొంచెం ఇంకోసారి పడదాం. ఇవి కొంచెం గడ్డలు ఉన్నది, ఇంకొంచెం వేసుకొని ఇది వేసుకొని మీకు ఇట్లా దంగనట్టు అనిపిస్తుంది అనుకో. ఇది కూడా చెప్తున్నా, కొంచెం దంగనట్టు అనిపిస్తే ఇది కూడా నేను క్వాలిటీగా చూపిస్తున్నా మీకు. ఎట్లా అంటే అయ్యో దంగతలేదు ఏంది మరి ఏంది అని మరి అనుకుంటారు అని మళ్ళీ కొంచెం దంగకుండా కానీ చూపిస్తుంది. ఇట్లా వచ్చిందా, డబ్బా వచ్చిందో ఏం లేచేసుకుందాం మనం. పల్లి సత్తుపిండి ఎట్లా అంటే ఇట్లా కలిపేసుకోవాలి. ఒకటి కంప్లీట్ ఎత్తుదాం. ఇట్లా కలిపేసుకోవాలి బెల్లంతో. మనం బెల్లం ఎంత ఆరోగ్యం, చాలా ఆరోగ్యం కదా. ఇది మనకు బతుకమ్మ కాడికి తీసుకుపోతే అందరికి పంచుకుంటాం. ఇవి ప్రతిదీ పంచుతాం. రెడీ, సత్తుపిండి రెడీ. ఇట్లనే ప్రతిదీ ఉడక చేసి చూపిస్తా. మీరు కరెక్ట్ ప్రాసెస్ చూడండి. ఇవి ఎందుకంటే ఇంతే కదా, ఇవన్నీ ఉడికి ఇంతే కదా అని అనుకోకూడదు. ఇది ఇంతే కానీ ఇది టేస్టు పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు. ఇది చేసేది బతుకమ్మకు. ఇది ప్రసాదం. ఈ పల్లితోటి రెడీ అయిపోయింది. ఇది ఇంకా చేసుకునే ప్రాసెస్ ఉన్నది, చూడండి. ఇక చేద్దాం. నువ్వులతో చూపిస్తా, ఇంకా బియ్యంతో చూపిస్తా, ఇంకా జొన్నలతో చూపిస్తా. నేను 4 ఒకసారి చూపిస్తున్నా. మీకు ఏది నచ్చితే అది చేసుకుని మొత్తం 4 చేసుకోరు, ఎంత బాగుంటాయో. సరేనా? ఇప్పుడు నువ్వులు పట్టుకుంటాం. హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంచిది. ఇది మనం ఏంటంటే ఈ నువ్వులు గుడక ఆయిల్ వెళ్తుంది. మనం ఒకసారి ఇట్లా పెసి వేసుకుంటా ఆఫ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఆన్ చేసుకుంటా ఆఫ్ చేయాలి. ఇట్లా ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు ఇట్లా వస్తుంది. మనం ఇట్లనే గ్రైండ్ ఇట్లా నింపినామనుకో, ఇక ఇది ముద్ద అయిపోతుంటుంది ఆయిల్ వెళ్ళి. ఇట్లా కానియద్దు. ఇక పొడి ఇట్లా అయింది చూడు, అంత బాగా అయింది. ఇట్లా పొడి వచ్చేటట్టుగా మనం ఎక్కువసేపు దింపద్దు. ఒక్కసారి దింపుకుంటా కొంచెం ఉంచుకొని నేను బెల్లం వేసుకుంటున్నా. ఒక 3 చూడండి. బెల్లం 1/2 కప్పు. మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి. బెల్లం మీ ఆప్షన్. ఇక 1 కప్పుకి అయితే 1/2 కప్పు వేసుకోండి, కరెక్ట్ అవుతుంది. ఇట్లా వచ్చింది. మనం తిప్పుకుంటా ఆఫ్ చేయాలి.
ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు, అందరు ఇష్టపడతారు. అక్కడ మనం బతుకమ్మ దగ్గరికి పోయినాక ఇది పెడుతుంటే కమ్మ అనిపిస్తుంది, బాగా కమ్మ అనిపిస్తుంది. కొద్దిసేపు చల్లగా అయిందంటే పొడిగా అయిపోతుంది. ఇక బెల్లం ఇదంతా కలిపేసి అది సత్తుపిండి రెడీ. రెడీ. కమ్మ ఉంటది, హెల్త్ కూడా చాలా మంచిది. మంచిది ఇది. నువ్వులు, బెల్లం. ఇప్పుడు ఏంటంటే హెల్త్కి సంబంధించి మనం బతుకమ్మ అన్నీ కూడా మన పండగలు వచ్చినాయంటే మనం హెల్త్కి సంబంధించినవి మనం చేసుకుంటాము. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటారు, పండగలకి చేసుకుంటారు. ఆ రోజులల్లా పండగలకే ఇవన్నీ ఐటమ్స్ ఉంటుండే. పండుగ వస్తేనే చేసుకోవాలి అన్నది ఒకటి ఉంటుండే. ఇప్పుడు మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తింటున్నాం, కానీ అప్పుడు తినే హక్కు లేదు. అంతా ఏ పండగ చేసుకోవాలి అన్నది ఒకటి. రెడీ. రెడీ అయిపోయింది. నువ్వుల సత్తుపిండి రెడీ. రెడీ. పల్లెది అయిపోయింది, నువ్వులది అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా రెండు ఉన్నాయి, చేద్దాం. తెచ్చుకున్న మాత్రం పచ్చితనం పోవాలి, స్లో మంట మీద చేసుకోవాలి. నేనైతే క్వాలిటీ చెప్తున్నా ఇది. సరే ఇప్పుడు జొన్నలు బుగ్గలు బుగ్గలు అయినాయి, కొంచెం పేలాలు అయిపోయినాయి. ఇలా వచ్చింది. ప్రతి దాంట్లో మూడు మూడే వేస్తున్నా. ఎంత మంచిగా వాసన వస్తుంది. జొన్నలు వేయించుకుంటే ఎంత బాగుంది చూడు. మంచిగా వేయించుకున్నాం కదా, కలర్ చూడు, వేయించితే ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. హాఫ్ కప్. అన్నిట్లలో హాఫ్ కప్. హాఫ్ కప్. సత్తిపిండి కూడా కమ్మగా వస్తుందా, ఇట్లా వేయించుకుంటున్నాం కదా. చూద్దామా ఏ రకంగా వచ్చింది. జొన్న సత్తుపిండి. జొన్న సత్తుపిండి హెల్త్కి ఎంత మంచిది, చాలా మంచిది. ఎన్ని రకాలు చూపిస్తున్నా, 4 రకాలు చూపిస్తున్నా. మీకు ఏది నచ్చినా కానీ తినచ్చు. ఎండెత్తుకుందాం. ఇవి సత్తుపిండి ఎట్లా చేసుకుందాము అన్నది ఏం చుట్టు కుదరాక అంత బుక్క బుద్ధి కాదు, ఏం చుట్లనే ఉంటుంది దీన్ని తమాషా. ఏం చుట్టు బాగా మంచిగా ఎంచుకోవాలి, మాడనియద్దు. మాడితే ఉడికి టేస్ట్ పోతుంది. జొన్నది సత్తుపిండి మూడోది ఇది రెడీ. రెడీ. మూడోది రెడీ. ఇంకోటి చేస్తాం. ఇట్లా మంచిగా ఎగినది చూడు, చల్లగా అయినాక పట్టుకునేది చూడండి. చల్లగా అయినాకనే పట్టుకోవాలి. రైస్ ఉడక మంచిగా ఎగాలి. ఇట్లా వైట్గా అయిపోయినాయి చూడు, ఇట్లా బుగ్గలు బుగ్గలు రకంగా ఎంచుకుంటేనే బాగుంటుంది. ఇలా వచ్చింది ఒక 3. ఏంటంటే ఇది బతుకమ్మ స్పెషల్. అన్ని స్పెషలే చేసేటివి, అన్ని స్పెషలే. ఇప్పుడు పిండి వంటలు జోరు మనకంటే బతుకమ్మ అంటే జోరుదారు, మనం జోరుదారు. పిండి వంటలైనా సత్తిపిండిలైనా ఎంజాయ్ చేస్తాం. సత్తిపిండి మీద పాట ఉన్నది గుడక, బతుకమ్మ పాట లేదా? ఉన్నది. ఇట్లా సన్నగా పట్టుకున్నాక ఈ రకంగా అయినాక మంచిగా ఎంచుకుని ఉడక మనం పచ్చితనం, బియ్యం పచ్చితనం పోయేదాకా ఉడక ఎంచుకోవాలి. ఇప్పుడు ఇంకా చక్కెర మనం వైట్ కదా, వైట్ షుగర్ వాడుతున్నా. బెల్లమే వాడుకోవచ్చు. బెల్లం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇక బెల్లం వేసుకున్న దానికంటే ఇట్లా వేసుకుంటే చక్కెరది చక్కెర పొడి పట్టుకుంటే మన కింద కలిసిపోతుంది. బియ్యం సత్తుపిండి. బియ్యం సత్తుపిండి రెడీ. హలో ఏంటంటే బతుకమ్మకు స్పెషల్ అన్నీ చూపించాలని చూపిస్తున్నా. నాకు వీలైనంత చూపిస్తా. వీలు కానీ ఇక మళ్ళీ సరి అని వేసుకుంది. ఎందుకంటే ఎన్ని వీలైతే అన్ని పెట్టేస్తా మీకు వీడియో.
ఏంటంటే మన వాళ్ళకు ఉండాలి మన అన్నీ చూస్తే అయ్యో ఇది లేదు మనం చేసుకోలేము అన్నది ఉండద్దు. ఇది స్పెషల్ సత్తుపిండి స్పెషల్. మనకు ఇంట్లో మలిజ ముద్దలు చేసుకుంటారు, ఇక మనం రకరకాలు చేసుకుంటాం, చాలా చేసుకుంటాం. నాకు వీలైనన్ని చేస్తాం. మీకు ఈ 4 రకాలు చూపిస్తున్నాయి హెల్త్కి సంబంధించినవి మంచిగా. ఇప్పుడు చక్కెర వేసినావు హెల్త్గా ఓసారి అది తినాలి, చక్కెరది ఉడక తినాలి, బెల్లం తినాలి, చక్కెర ఇలా మీకు చక్కెర ఇష్టం ఉండదు అనుకో బెల్లం వేసేసుకుని అనుకోండి, మీది మీ ఇష్టం. ఇక రెడీ బియ్యం సత్తుపిండి రెడీ. పెద్దల నుంచి ఇది ఇట్లా వేసుకోవాలన్నది అప్పుడు పెద్దల నుంచి ఇది పెట్టింది ఆచారం. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు పిల్లలకు తెలియదు కావచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళకు చేసుకుంటారు. ఇది చేయాలి కావచ్చు ఈ పండగకు అన్నది తెలుస్తుంది. మా వంటలను చేస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు చదువుకొని ఉండి వాళ్ళకి ఏం తెలియక పిండిలు చేసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తారో ఈ పండగకి ఏం చేస్తారో ఏమో నాకేం తెలియదు అంటారు. అంటే ఇగో ఇది చూసుకోవచ్చు చేసుకోవచ్చు అది కదా. నచ్చిందా మీకు మాట ఇది? 4 రకాల సత్తుపిండులు. బతుకమ్మ స్పెషల్, సద్దుల బతుకమ్మ స్పెషల్. మమ్మీ సత్తుపిండులు అడిగిర్రు మన సబ్స్క్రైబర్స్, మమ్మీ వేసేసింది. ఎవ్రీ ఇయర్ వేసుకుంటాం, ఈ ఇయర్ అయితే మీతో షేర్ చేసేసుకున్నాం. ఇక ఇదైతే పల్లి సత్తుపిండి, నువ్వుల సత్తుపిండి, జొన్న సత్తుపిండి, ఇది రైస్ బియ్యంది. మమ్మీ బెల్లం వేసి వేసింది, ఒక్కటి వైట్ ఉండాలని షుగర్ వేసింది. అసలు ఏది టేస్ట్ చేయను నాకు అర్థమవుతలేదు. పల్లితో స్టార్ట్ చేస్తున్నా. తింటావా నెక్స్ట్? స్పూన్ తెచ్చుకోపో, స్పూన్ తెచ్చుకోపో. ఎట్లుందంటే అమృతం, సూపర్ ఉంది. ఇట్లా బతుకమ్మకి అయితే తీసుకొని పోతే అక్కడ తింటుంటే ఎట్లుందో చెప్పు, సూపర్ ఉంది కదా. ఇప్పుడు నువ్వులది, నువ్వులు చేయండి. నువ్వులు దిగు. సరే సరే బాగుంది కదా, సూపర్. నోట్లు వేసుకోగానే అరిగిపోతుంది అసలు, సూపర్ ఉంది. ఇదేమో జొన్న సత్తుపిండి. తిను. ఇది రైస్, ఇది రైస్ అది చూడు చక్కెరతో చేసి రైస్. బాగుందా? బాగుంది. బాగుందా? సూపరా? బాగుంటుంది. ఇంకా తిందుదా నువ్వు కూడా, మా చిన్న పాప కూడా. పిల్లలు వచ్చారు కదా బతుకమ్మకి ఇట్లా చేసుకొని మేము ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా వేసుకొని చేసుకోండి. సూపర్ ఉన్నాయి, దేనికి అదే ఇక సూపర్. అన్ని అమృతాలే. సూపర్ అంటే సూపర్, అసలు ఎక్సలెంట్ ఉంది టేస్ట్. చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మమ్మీ ఒకటే వీడియోలో మీకు 4 రకాల సత్తుపిండిలు అయితే గుప్పిట్టేసింది, ఒకటే వీడియోలో. అట్లా ఉంటుంది మరి. లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సూపర్, బాయ్ బాయ్.